అత్తారింటికి దారేది కంటే బృందావనం చేసి ఉండొచ్చు. సింబు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది. ఎన్టీఆర్ని బృందావనంలో చూపించినంత అందంగా ఏ డైరెక్టర్ చూపిల్లా, ఇంకా చూపించరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బృందావనం సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్స్, ప్రకాష్ రాజు, శ్రీహరి, కోట శ్రీనివాసరావు ముఖ్యమైన పాత్రలు. ఈ సినిమాకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఈ సినిమాకి ఫస్ట్ అనుకున్న టైటిల్ రచ్చ. బృందావనం అనేసి రామ్ చరణ్కి ఒక సినిమాకి అనుకోని నిండ్రు. ఓకే, కొన్ని కారణాల వల్ల టైటిల్ ఇటు టైటిల్ ఇటు మారిందనమాట. రచ్చ రామ్ చరణ్కి పోయింది, బృందావనం ఇటు పక్క వచ్చేసింది అనమాట. ఈ సినిమాలో వచ్చిన కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చూసినాం. బావగారు బాగున్నారు సినిమాలో ఉండే కాన్సెప్టే. బావగారు బాగున్నారులో ఏం స్టోరీ ఉంటుందో అదే స్టోరీని మళ్ళీ తీసుకొచ్చి వంశీ పైడిపల్లి గారు ఈ ఒక 98లో వచ్చిన బావగారు బాగున్నారుకి 2009లో ఆ టైంలో వచ్చిన దీనికి అంటే ఒక 10 years తర్వాత కొంచెం చేంజ్ చేసి ఈ సినిమా చేసిండ్రు. మెయిన్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ మాత్రం తీసుకున్నారు. ఇక్కడ కొంచెం క్యారెక్టర్స్ మాత్రం తీసుకొచ్చి పెట్టారు. కొంచెం హీరో క్యారెక్టర్ చేంజ్ చేసిండ్రు. బావగారు బాగున్నారలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్స్ లాగే బృందావనంలో కూడా ఉంటుంది, దగ్గర పోలికలు ఉంటాయి. హీరో క్యారెక్టర్ పెళ్లి కాకుండా ఉన్న రచనకి భర్తగా చిరంజీవి వస్తాడు, తర్వాత రంభకు మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే సమంతనే పంపిస్తుంది అనమాట. సమంతనే కాజల్ అగర్వాల్కి భర్తగా జూనియర్ ఎన్టీఆర్ని పంపిస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళు రావడము, శ్రీహరి, ప్రకాశ్ సొంత అన్నదమ్ముళ్ళు వాళ్ళు కొట్టుకొని విడిపోవడము, వేరే ఊర్లలో ఉండడము, మళ్ళీ ఇద్దరిని జూనియర్ ఎన్టీఆర్ కలపడము, మధ్యలో వేణుమాధవ్కి, ఆహుతి ప్రసాద్కి, బ్రహ్మాజీకి వాళ్ళకందరికీ కొంచెము పని బాట లేకుండా ఉంటే ఇంట్లో ఎట్లా తినాలనిపిస్తుంది అని కొంచెం వాళ్ళకి సందేశం ఇవ్వడము, ఇవన్నీ ఉంటాయి. ప్రతి సీను మంచి సీన్లు పెట్టిండి. అయితే కాకపోతే 2 ఊర్లను కలపడము, 2 అన్నదమ్ములు కలపడము, ఇదే స్టోరీ అనమాట. యాక్చువల్లీ బావగారు బాగున్నారకి బృందావనంకి మిగతా కంటెంట్ అంతా ఎక్కడ కలవదు. హీరోయిన్స్ క్యారెక్టర్ మాత్రం కలుస్తుంది, అంతే కదా. హీరోయిన్ క్యారెక్టర్ అంతే, మిగతాదంతా ఏం లేదు. అదే ఇంకా మిగతాది ప్రకాష్ రాజు, శ్రీహరి గారి క్యారెక్టర్ అవన్నీ ఏం కలవదు. హీరోయిన్ క్యారెక్టర్స్ మాత్రం కొంచెం సిమిలర్గా ఉంటాయి. కరెక్ట్. అయితే బృందావనము కలర్ఫుల్గా ఉంటుంది. 10,000 కోట్లకి వారసుడు ఆయన వచ్చేసి ఒక అమ్మాయి కోసం అలా ఇంట్లోకి వచ్చి వాళ్ళ చేత దెబ్బలు తినడము, క్లైమాక్స్లో ఆయన 10,000 కోట్లకి వారసుడు అని రివీల్ చేయడము హైలైట్గా ఉంటుంది. ఆ సీను ఎక్సలెంట్గా చెప్తాడు కోట ప్రకాష్ రాజు, శ్రీహరి వాళ్ళు అతను ఏదో ప్రేమించడానికి వచ్చిండు, అమ్మాయిని ప్రేమించి మోసం చేయడానికి వచ్చిండు, ఆస్తి కోసం వచ్చిండని ఏదో అనుకుంటే 10,000 కోట్లకు వారసుడు రావడం అని చెప్పేసి ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ కలర్ఫుల్గా అందంగా ఉంటున్నా. ఎన్టీఆర్ని బృందావనంలో చూపించినంత అందంగా ఏ డైరెక్టర్ చూపిల్లా, ఇంకా చూపించరు కూడా. బృందావనంలో ఎన్టీఆర్ ఉన్నంత అందంగా ఇక ఏ సినిమాలో ఉండడు. మళ్ళా ఇంకొంచెం పర్లేదంటే ఆదిలో తర్వాత మాసుగా ఉంటాడు, కానీ బృందావనం దగ్గరకు అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు అనమాట. అది సో సినిమా పరంగా చెప్పాలంటే కొంచెం బావగారు బాగున్నారు పోలికలతో ఉన్న సినిమా ఇది. కన్నడలో బృందావన్ అనే దర్శన్ గారు కూడా రీమేక్ చేశారు. తమిళ్లో వస్తుంది, విజయ్ చేస్తాడు అనే రూమర్స్ వచ్చాయి కానీ చేయలేదు. సింబు చేసి ఉండొచ్చు నాకు తెలిసి కదా. సింబు కరెక్ట్గా సూట్ అయ్యే సినిమా. అత్తారింటికి దారేది కంటే బృందావనం చేసి ఉండొచ్చు. సింబు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా ఉంటుంది, సాంగ్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. డైలాగులు మాత్రం భలే ఉంటాయి. నా డైలాగులు సూపర్ డైలాగ్స్. నాకైతే ఆ డైలాగ్ ఒకటి రఘుబాబు ఆహుతి ప్రసాద్కి ఒక డైలాగులు చెప్తాడు చూడు, ఆ డైలాగ్ భలే నచ్చింది. ఏం బతుకురా వీళ్ళది అనే కంటే ఏం బతికారా వీళ్ళు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఆ డైలాగ్ భలే ఉంటుంది. వీళ్ళందరూ ఇంటికి అల్లుళ్ళు కదా, పని బాటకు పోకుండా కూర్చొని ఇంట్లో తింటా ఉంటారు అనమాట. వాళ్ళ గురించి కొంచెము వాళ్ళని బాగుపరిచే లెవెల్లో తీసుకెళ్తాడు, బాగుపరుస్తాడు అనమాట. అదే ఒక మంచి సందేశము. ఎక్కడ ఓవర్గా ఉండదు, ఎక్కడ ఓవర్ మాస్గా ఉండదు, ఎక్కడ ఓవర్ క్లాస్గా ఉండదు, సూపర్గా ఉంటుంది సినిమా. నేను థియేటర్లోనే 2-3 times చూసా. ఓకే ఫ్రెండ్స్, బృందావనం సినిమా గురించి
మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.